లేచిపోదాం. అమ్మా, నాన్న, మా ఫ్రెండు సుధాకర్ ఉన్నాడు కదా, ఫోన్ చేశాడు. నిన్ను వాళ్ళింటి కోడలిగా చేసుకుంటా అంటున్నాడు. ఏంటో నా ఫ్రెండ్ ఇంటికి కోడలుగా వెళుతున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏముంది నాన్న? తొందర నీకు కాదమ్మా, నా వయసుకి అయిపోవస్తుంది కదా. నీకు పెళ్లి చేసి నీ ఆనందాన్ని చూసి నేను మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా ఆడుకుంటూ బతికేస్తాను. అదే నాన్న. సర్లే, లేట్ అయింది, పోయి పడుకోమ్మా. రేపొద్దున వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్లి చూపులా? హరే రే, వాడు సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు, నేనేమో మర్చిపోయాను. రేపు వాళ్ళ ముందు సర్ప్రైజ్ అయినట్టు నటించు. ప్రస్తుతానికి వెళ్ళి పడుకోమ్మా. మను, రేపు నాకు పెళ్లి చూపులంట. ఇప్పుడు నాన్న చెప్పారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఏదో ఒకటి చెప్పు. మను, నిన్నే చెప్పు. హలో హలో, నన్ను మాట్లాడిస్తావా? మీ నాన్నకి మన విషయం చెప్పావా? అమ్మో లేదు, చెప్తే వింటారా? వినరు, కొడతారు. నాకు భయం వేస్తుంది. ఏదో ఒకటి చెప్పు మను. మను, నిన్నే చెప్పు. లేచిపోదాం. ఆ? ఓకే, లేచిపోదాం. నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్పా, కావాల్సినవి తీసుకుని వాళ్ళు టెంపుల్ దగ్గరికి వస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మన పెళ్ళి. నువ్వు అన్నీ ప్యాక్ చేసుకుని 2 o'clockకి మీ సందు చివరికి రా. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. హలో బ్రో, నేను గ్రౌండ్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా. బ్రో చెప్పండి. ఏంటి బ్రో, మ్యాచ్ ఆడేసి వెళ్ళిపోతే ఎలా? గ్రౌండ్ పేమెంట్ చేయాలి కదా. అయ్యో అదేం లేదు బ్రో, ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నా. సో ఒకసారి వన్స్ నేను చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మ్యాచ్ కల్లా మీకు మనీ అరేంజ్ చేసేస్తాను బ్రో. మా ఓనర్ ఒప్పుకోవట్లేదు బ్రో, ముందు పేమెంట్ చేయండి. బ్రో ఆల్రెడీ ఒక సీజన్ అంతా అయింది, ఇప్పుడు రెండో సీజన్ నడుస్తుంది, ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. పేమెంట్ చేస్తాను, మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి. అమ్మది నమ్మ, ఎవరితో దొంగ? దొంగ 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 రండి, దొంగ దొంగ రండి. నేను దొంగను కాదు. మరి అర్ధరాత్రి గోడ దూకి బ్యాగ్ పట్టుకొని ఎందుకు పరిగెడుతున్నావు? జాగింగ్? అవన్నీ నీకెందుకు, నేను వెళ్ళాలి, వదులు. నువ్వు దొంగదానివే. ఆ ఇంట్లో పనిచేస్తున్నట్టు నటించి మీ ఓనర్స్ పడుకోగానే నగలు కాజేస్తున్నావా? బాబు, ఆ ఇల్లు మాదే. మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు, అందుకే నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నా. చాలా, ఇంకొద్దులు. వెళ్ళిపోతున్నావా? తీరాయా నీ అనుమానాలు? బ్యాగ్ వదులు. దొంగ 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 రండి, దొంగ. ఇదిగో నా బాయ్ ఫ్రెండ్. కరెక్టే, నాకెందుకులే. రే, ఎక్కడున్నావురా? తొందరగా రా. అది బండ్లో పెట్రోల్ అయిపోయింది స్వాతి. నేను వెళ్ళి తీసుకురానా? ఈ టైంలో పెట్రోల్ బంకులు ఉండవు కదా, రోడ్డు మీద ఎవరన్నా కనిపిస్తే హెల్ప్ అడుగుదామని చూస్తున్నా. మరెందుకురా పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళిపోదామన్నావు? కనీసం పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవా? అబ్బా, ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చేస్తున్నా. 30 minutes? ప్లీజ్ వెయిట్ చేయి, వచ్చేస్తున్నా. సరే, తొందరగా వచ్చి చావు. ఇదేంటి ఎవరు లేరు?
ఎవరైంది రోడ్ మీద దొంగ? రోడ్ మీద నిల్చున్న ప్రతి ఒక్కరు దొంగలేనా? ఛీ! ఒక్కదాన్నే ఉన్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే, లేదా నా నగలన్నీ తీసుకొని నన్ను చంపేస్తే, అస్సలే పోలీసులు రౌండ్స్ వేస్తూ ఉంటారు. హ? ఓయ్ అబ్బాయి, ఏంటండి? అది అర్ధరాత్రి, హా, చలిగా ఉంది. హా. అంటే ఒక్కదాన్నే ఉన్నాను, పైగా నగలు కూడా ఉన్నాయి. హా. అయితే మిమ్మల్ని చూస్తుంటే కొంచెం ధైర్యంగా ఉంది. మీరేం అనుకోనంటే నా బాయ్ ఫ్రెండ్ వచ్చే వరకు నాకు తోడుగా ఉంటారా? అయ్యో మేడం, నేను చాలా టైర్డ్ అయిపోయాను, పడుకోవాలి. మార్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ప్లీజ్ అండి. వదిలేయండి, నా వల్ల కాదు. మీ బాయ్ ఫ్రెండ్ రావడానికి ఎంత టైం పడుతుంది? 30 minutes అంతే. అవును, మీరేం చేస్తూ ఉంటారు? నేనా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓ, మరి క్రికెట్? అది ఇష్టం. నా ఫ్రెండ్స్ కొంతమంది సినిమా వాళ్ళు టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు, దానికి ఆర్గనైజర్ నేను. ఓ, అంటే మార్నింగ్ ఇంపార్టెంట్ పని క్రికెటేగా. మేడం, నా సంగతి అలా ఉంచండి, ముందు మీ లవ్ స్టోరీ చెప్పండి. అంటే మీ బాయ్ ఫ్రెండ్ వచ్చేలోపు, అదే మీరు ముందు ప్రపోజ్ చేశారా, మీ బాయ్ ఫ్రెండ్ ముందు ప్రపోజ్ చేశాడా? ఫస్ట్ వాడే ప్రపోజ్ చేశాడు మా కాలేజ్ టైంలో. అప్పుడు మీ అప్రూవల్ కోసం తను వెయిట్ చేశాడు, ఇప్పుడు మనోడు మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాడు. అవును మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఐ మీన్ జస్ట్ క్లారిటీ కోసం. సరే, నీ క్లారిటీ రావాలంటే రోల్ ప్లే చేద్దాం. నేనే, నువ్వు నా బాయ్ ఫ్రెండ్లా వస్తావన్నమాట. ఓకేనా? నేనా? హా. సరే. సారీ, లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఏంట్రా వెళ్ళేది? హా? అర్ధరాత్రి నడి రోడ్డు మీద నన్ను వెయిట్ చేస్తావా? బండిలో పెట్రోల్ కొట్టించడమే రాదు, ఇంకా నన్నేం చూసుకుంటావురా నువ్వు? మేడం, వదలండి. నాకు అర్థమైంది మీ ఊడి పరిస్థితి ఏంటో. వామ్మో, ఈమెను ఎవడు చేసుకుంటాడో కానీ చచ్చిపోయినట్టే. ఏంటి వచ్చిందా క్లారిటీ? వచ్చిందండి. మీరే, నేనే. హా. అయినా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తామంటే పెళ్లి చేసుకుంటాం. తర్వాత ఒక మంచి జాబ్ చూసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాం. ఎందుకు వెళ్ళిపోవడం? ఇంట్లో చెప్పొచ్చుగా. చెప్తే ఒప్పుకోరు. మీరు చెప్పారా? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు, ఆయన ఒప్పుకోరు. చెప్తేనే కదండి ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలిసేది. అయినా మీరు వెళ్ళిపోతే మీ నాన్న గురించి ఆలోచించారా? ఆయన ఎలా ఫీల్ అవుతాడని? ఏముంది, ఒక సంవత్సరం తర్వాత ఒక పాపనో బాబునో ఆయన చేతిలో పెడితే సరిపోతుంది. సరే మేడం, ఇప్పుడు నేను మీ నాన్న, మీరు యాజ్ యూజువల్గా మీ క్యారెక్టరే. మీరు పెళ్లి చేసుకొని వెళ్ళి ఒక సంవత్సరం అవుతుంది, మీరు ఇంటికి తిరిగి వచ్చారు. ఇప్పుడు మీకు మీ నాన్నకి మధ్య డిస్కషన్. మా నాన్న ఎలా మాట్లాడతారో నీకెలా తెలుస్తుంది? సరే మేడం, నేను ఒక సగటు తండ్రిలానే రియాక్ట్ అవుతాను. నాన్న, అమ్మా, ఎలా ఉన్నావు? చిక్కిపోయేవేంటి? సరిగ్గా తినట్లేదా? అయినా సంవత్సరం పట్టిందా మీ నాన్నని కలవటానికి?
ఇలా రా, కూర్చో. అన్నం పెడతా ఉండు, తిందుగానే. నువ్వు తిన్నావా నాన్న? నాదేముందమ్మా, నువ్వు ఆనందంగా ఉంటే అదే చాలు. నేను లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నావు నాన్న? మొదట్లో చాలా కష్టంగా ఉండేదమ్మా. ముద్ద కూడా దిగేది కాదు ఎందుకో. గుండెలపైన ఎత్తుకొని పెంచిన నా కూతురు గుండెలపైన తన్నేసి వెళ్ళిందని నలుగురు అంటుంటే మన చుట్టాలు, పక్కింటోళ్ళు ఏవేవో మాట్లాడుకున్నారు. కానీ నేనేవి పట్టించుకోలేదు. వాళ్ళందరికీ ఒకటే చెప్పా, నా కూతురు వెళ్ళిపోయి తన ఆనందాన్ని వెతుక్కుంది. అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను దగ్గరుండి ఓదార్చారు. అర్థం లేదనుకున్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ నాన్న, నిజంగా సారీ. అయినా నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదంటే ముందే చెప్పొచ్చు కదమ్మా. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నాన్న. అంటే పాతికేళ్ళుగా నీ ప్రేమ, కూతురు ఏం అడిగినా కాదని నువ్వు ప్రేమ విషయంలో ఎక్కడ కాదంటావా అన్న భయం నన్ను చెప్పనివ్వలేదు నాన్న. సారీ. ఏం పర్లేదులేమ్మా, నువ్వు ఇప్పుడు వచ్చేసావుగా. నేను ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని బయట నడవగలను. నా వైపు వేలు చూపించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంకా నోటిపైన వేలేసుకుంటారు. నా కూతురు తప్పు చేయలేదు, తన ప్రేమను వెతుక్కొని వెళ్ళింది. నా వల్ల మీరు ఇంత అవమానపడ్డారు. నేను అనుకోలేదు నాన్న ఇలా అవుతుందని. ఏం కాదు, కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత దగ్గరికి తీసుకుంటారు అనుకున్నా. కానీ అసలు మీకు మీ కూతురు మీద కోపమే రాలేదంటే మీ ప్రేమ ముందు నా ప్రేమ చిన్నపోయింది నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, వచ్చేస్తాను. మీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను. సారీ నాన్న, క్షమించు. అమ్మా స్వాతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చీర నగలేంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. నువ్వు ఒప్పుకోవేమో అన్న భయంతో వెళ్ళిపోదాం అనుకున్నా. సారీ నాన్న. పిచ్చి తల్లి, దానికోసం ఇంతలా ఆలోచించాలా? నాకు చెప్తే సరిపోయేది కదా. అయినా నా ఫ్రెండ్ కొడుకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావని, నీ సంతోషాన్ని నువ్వే తెచ్చుకుంటానంటే నేనెందుకు వద్దంటానమ్మా. నేను వాళ్ళకి రావద్దని చెప్తానులే. రేపు ఆ అబ్బాయిని వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడమను. థ్యాంక్ యూ నాన్న. నువ్వు అర్థం చేసుకోవేమో అని నాలో నేనే ఆలోచించుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. సారీ. సర్లే, ఏం కాలేదుగా. అయినా ఎలా వెళ్ళొచ్చావు? అదే ఒక అతను నువ్వు నా మీద ఎంత హోప్స్ పెట్టుకున్నావో చెప్పాడు. నీకు నా మీద ఉన్న ప్రేమని నేను రియలైజ్ అయ్యేలా చేశాడు. అతను ఇక్కడే కిందే ఉన్నాడు నాన్న. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానన్నా. బ్యాగ్ ఒక్కటే ఉంది, తను ఇక్కడికి వెళ్ళాడు. హే, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? తెలిసిపోయిందా? అది కాదు, ఇక్కడ ఒక అతను ఉండాలి. నువ్వు చూసావా? 10 minutes నుంచి ఒక్కడే ఉన్నా, ఎవ్వరు లేరు. ఏమైంది? లేట్ అవుతుంది, వెళ్దాం పదా. ఏహే ఆగు. ఏమైంది? నేను మా నాన్నకు మన విషయం చెప్పేశా. చెప్పేసావా? వింటావా? ఆయన మన పెళ్లికి ఒప్పుకున్నారు. వాట్? ఒప్పుకున్నారా? మీ పేరెంట్స్ తో వచ్చి మాట్లాడాలా? yes. సరేదా, నేను మా నాన్నకి పరిచయం చేస్తా. థ్యాంక్స్.